అక్కడ పార్థు గారు ఏం తింటున్నారో ఏంటో, కనీసం మంచినీళ్ళైనా తాగుతున్నారో లేదో. లగేష్ వచ్చి నాలుది. అలాగే సార్. అమ్మ ఎక్కడుందో వెతకండి, వెళ్ళండి. నేను కూడా ఇల్లంతా వెతికాను ఉదయ్, తను ఎక్కడా లేదు. పోనీ ఒకసారి అమూల్య మేడం గారు ఫోన్కి ట్రై చేయండి. అమ్మ ఫోన్ ఇక్కడే ఉంది. ఇప్పుడు తను ఎక్కడుందో, ఏం చేస్తుందో. మురళి గారు, మురళి గారు. వస్తున్నానమ్మా. ఏంటో చెప్పమ్మా. ఏం లేదండి, మీరు జాతకాలు చెప్తుంటారు కదా. అమ్మా, జాతకం చెప్పడంలో నాకు కొంచెం ప్రావీణ్యత ఉంది. మా తాతగారి దగ్గర నుండి నేను కొద్దిగా నేర్చుకున్నాను. పార్థు గారు నాకు కనపడతారో లేదో, ఒక్కసారి నా జాతకం చూసి చెప్పండి మురళి గారు. ప్లీజ్ మురళి గారు చెప్పండి. చెప్తానమ్మా. గవ్వ జాతకం ద్వారా ఏదైనా తెలిసే అవకాశం ఉంది. ఒకసారి చూసి చెప్పండి. సరేనమ్మా. ఈ గవ్వలు 3 సార్లు వేస్తాను. నువ్వు అనుకున్న, కోరుకున్న ఒక నంబర్ని చెప్పాలి. 3 ఎవరివి 2 సార్లు పడతాయో నీ కోరిక నెరవేరినట్టే, నీ భర్త నీ దగ్గరికి చేరినట్టే. ఒక సంఖ్య చెప్పమ్మా. 2. అయ్యో, 3 పడిందమ్మా. అయినా సరే నువ్వేం టెన్షన్ పడకామా. మళ్ళీ చెప్పమ్మా. 5 మురళి గారు. పడిందమ్మా. నెక్స్ట్ కూడా వేస్తానమ్మా. ఈసారి కూడా నువ్వు చెప్పిందే పడుతుంది. చెప్పమ్మా. వద్దులేండి మురళి గారు, ఇక వేయకండి. ఏమైందమ్మా? నేను చెప్పిన నంబర్ పడలేదంటే నేనిక భరించలేను. వద్దండి. సరేనమ్మా. ఒక విషయం చెప్పనా మురళి గారు? ఏంటమ్మా? ఈ ఫ్యాక్టరీ నా పేరు మీద కట్టాలని నిర్ణయించినప్పటి నుంచి ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఒకవేళ నా పేరు మీద కట్టడం మంచిది కాదంటారా? అసలు నా టైమే బాలేదంటారా? అయ్యో, అలా అనకమ్మా. నీ పేరు మీద ఈ ఫ్యాక్టరీ కట్టడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయంటే దాని వెనకాల ఎంతో పెద్ద సంకల్పం, ఆ భగవంతుడిది ఏదో ఉండి ఉంటుంది. ఏదో పెద్ద సంకల్పం ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడు ఇలాంటి కష్టాలు ఇస్తాడమ్మా. కాబట్టి నువ్వు ఎప్పుడు అలా అనుకోకమ్మా. ఆ భవానీయే కళ్ళు తెరిచి వాడే స్వయంగా మీ ఆయన్ని నీ దగ్గరికి తీసుకొచ్చి అప్పగిస్తాడేమో. రేపు ఏమైనా జరగచ్చు తల్లి. నా అనుభవంతో చెప్తున్నానమ్మా. నీలో ఏదో తెలియని తేజస్సు ఉందమ్మా. నీ విషయంలో కానీ, నువ్వు నీ చుట్టూండే పరిసరాల విషయంలో కానీ అంత పాజిటివ్ గానే ఉంటుందమ్మా. ఇంకెప్పుడు ఇలా ఆలోచించుకోవద్దు.
అన్నిసార్లు రాశారు? అమూల్య మీ భార్య? అవును, నా భార్యే. ఇలా ఎందుకు రాశారు మరి? అంత ప్రేమ మీకు మీ భార్య అంటే? నా భార్య అంటే నాకు ప్రాణం. నా భార్య అమూల్య లేకపోతే నేను లేను. అమూల్య నా జీవితం. నా గుండెల నిండా నా భార్య అమూల్య ఉంది. ఒకవేళ ఆ గుండె ఆగిపోతే? మా అన్నయ్య నిన్ను చంపేసి నీ భార్యకు నిన్ను దూరం చేస్తే? మీ అన్నయ్య నన్ను చంపేసిన నాకు సంతోషమే. ఎందుకంటే నా అమూల్య నాకు ఐ లవ్ యూ చెప్పింది. ఇన్నాళ్ళుగా నా భార్య అమూల్య నాకు ఐ లవ్ యూ చెప్పడమే నేను ధ్యేయంగా పెట్టుకున్నాను. ఇప్పటికి నా అమూల్య నాకు ఐ లవ్ యూ చెప్పింది. ఈ జీవితానికి ఇది చాలు. నాకు ఇంకే బాధ లేదు. నా ప్రేమలో నిజాయితీ లేకపోతే మీ అన్నయ్య నన్ను చంపేస్తాడా? నా ప్రేమలో నిజాయితీ ఉంటే మాత్రం మీ అన్నయ్యే కాదు, ఎవ్వరూ నన్ను చంపలేరు. ఇది మాత్రం సత్యం. మీ అన్నయ్య నన్ను చంపడం చంపకపోవడం నా ప్రేమే డిసైడ్ చేస్తుంది. మురళి గారు, మురళి గారు, మురళి గారు ఇంకా నిద్రపోతున్నారా ఏంటి? మురళి గారు, మురళి గారు, మురళి గారు లేరేంటి? ఎక్కడికి వెళ్ళినట్టు? మురళి గారు, ఎక్కడికి వెళ్ళినట్టు? ఒకవేళ భవానీకి భయపడి మురళి గారు వెళ్ళిపోయారా? ఎవరు తోడున్నా లేకపోయినా నేను పార్థు గారిని వెతికి తీసుకురావాలి. అమ్మా! అమూల్య! ఆగమ్మా! ఏంటి మురళి గారు ఇది? నన్ను ఒంటరిగా వదిలేసి చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏం లేదమ్మా, నిన్నటి నుండి మనకు తినడానికి ఏమి లేక తినకుండానే అలాగనే పనుకున్నాం కదా. నీకు ఎంత ఆకలిగా ఉందో ఏంటో తినడానికి ఏమైనా తీసుకొద్దామని వెళ్ళానమ్మా. వెళ్ళేటప్పుడు చెప్పే వెళ్తామనుకున్నానమ్మా, కానీ అప్పటికే నువ్వు ఇంకా పాతగారి ఆలోచనలనే ఉన్నావు. ఇంకా నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని నేనే వెళ్ళిపోయానమ్మా. ఇదిగో అమ్మా, నీకోసం జామ పండ్లు రేగి పండ్లు తీసుకొచ్చానమ్మా. పార్థగారు ఎక్కడున్నారో వెతికి తెలుసుకుందాం. ముందు నువ్వు ఈ పండ్లు తినమ్మా. ఏంటమ్మా, పార్థగారు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి శక్తి కావాలి కదమ్మా. ఆ శక్తి కోసమైనా ఈ పండు తినమ్మా. అవును, పార్థు గారు ఎక్కడున్నారో తెలుసుకోవాలి. అందుకే చెప్తున్నానమ్మా, నీకోసం కాకపోయినా పార్థగారిని వెతకడం కోసమైనా నువ్వు ఇది తినాలమ్మా. తింటాను మురళి గారు, పార్థు గారి కోసమైనా తింటాను.
ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? చాలా థ్యాంక్స్ మురళి గారు. ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకమ్మా? లేదు మురళి గారు, కష్టకాలంలో మీరు నాకు అండగా ఉన్నారు. నేను దీన్ని ఎప్పటికీ మర్చిపోలేను. అమ్మా అమూల్య, నాకు భార్య పిల్లలు లేరు కాబట్టి ఆ బంధాలు ఎలా ఉంటాయో నాకు తెలియదు. కానీ నువ్వు నీ భర్తని రక్షించుకోవడం కోసం ఇన్ని కష్టాలు తట్టుకుని ఇంత మనోధైర్యంగా ఉండడం చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. నీ భర్తకి ఏం కాదమ్మా, ఆ దేవుడే నీకేదో దారి చూపిస్తాడమ్మా. నిన్ను నీ భర్తని ఒక్కటి చేస్తాడు. ఎవరు మీరు? ఇక్కడున్నారేంటి? ఈ అడవిలో మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. నా భర్తని భవానీ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. ఎక్కడ దాచాడో కూడా తెలియట్లేదు. ఆయన కోసమే వెతుకుతున్నాం. మీ మాటల్లోనే మీ బాధ ఏంటో అర్థమవుతుందమ్మా. ఈ వైపున ఇక్కడికి దగ్గరలో మాకుళ్ళమ్మని ఒక తల్లి ఉంది. ఆవిడ దగ్గరికెళ్ళి మీ సమస్య చెప్పండి. ఖచ్చితంగా ఆ తల్లి నీ భర్త ఆచూకీ చెప్తుంది. ఇక్కడ ఎంతో మందికి ఎన్నో సమస్యలకి ఆ తల్లి దారి చూపించింది. మీరు వెళ్ళండి, మీకు కూడా ఏదో ఒక దారి దొరుకుతుంది. అమ్మా అమూల్య, త్వరగా వెళ్దాం పదమ్మా. ఆ దేవుడు నీకు దారి చూపించాడు, పదమ్మా. ఇంకా మాకులమ్మ తల్లి రాలేదా స్వామి? వచ్చే సమయం దగ్గర పడింది, కాస్త వేచి ఉండండి. తల్లి, ఎంతో మంది తమ కష్టాల్ని తీర్చుకోవటానికి నా దగ్గరకొస్తారు. నేను చెప్పడం వల్ల వాళ్ల సమస్యలు తీరిపోతున్నాయని అనుకుంటున్నారు. కానీ నిజానికి అదంతా నీ మహిమేనని ఎవ్వరికీ తెలీదు. కానీ నా బాధ ఒక్కటే తల్లి, ఇంత చేస్తున్నా నీ దర్శన భాగ్యం మాత్రం కలగలేదు. ఏదో ఒకరోజు నీ దర్శన భాగ్యం కలుగుతుందనే ఆశతోనే ఎదురుచూస్తున్నాను. ఆ శ్రీ
శ్రీ మహావిష్ణువు 10 అవతారాలెత్తి తన మహిమలేమిటో అందరికీ చూపించాడు. అలాగే నువ్వు ఏ రూపంలో వచ్చి నాకు నీ దర్శన భాగ్యం కలిగిస్తావోనని ఎదురుచూస్తున్నాను తల్లి. అదేంటి రాగి ముద్ద తింటుందామే? ఆవిడ ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఇలాగే రాగి ముద్ద తినడం అలవాటు. ఆ రాగి ముద్ద తిన్న తర్వాత ఎవరి సమస్యనైనా తీరుస్తుంది. ఎందుకంటే అవతలి వారి సమస్య తీర్చాలంటే మనం సంతోషంగా ఉండాలి. ఆకలి బాధతో ఉండి సమస్య తీర్చే కంటే పరిపూర్ణమైన మనసుతో సమస్య తీరిస్తేనే తొందరగా ఫలితం ఉంటుందని నమ్మకం. ఇలా రామ్మా. చెప్పమ్మా, నీ సమస్య ఏమిటి? అమ్మా, మాకులమ్మ తల్లి, ఈ అబ్బాయి నా కొడుకు. ఆడుకోవడానికి బయటికి వెళ్లి వచ్చాడు. ఏం జరిగిందో ఏమో ఏమీ తెలియదు కాని అప్పటినుండి ఇదిగో ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ సమస్యకి పరిష్కారం నువ్వే చెప్పాలి తల్లి. చూడమ్మా, నువ్వు కంగారు పడాల్సిన పనిలేదు. చూడమ్మా, ఈ ప్రసాదాన్ని ఒక 10 రోజులు నీ కొడుక్కి తినిపించు. తరువాత తను మామూలు మనిషి అవుతాడు.
ఆ తాడుని ఈ కుండ మధ్య భాగంలో వేయండమ్మా. ఇప్పుడు నీ చేతుల్ని ఆ కుండకు ఆనించమ్మా.